2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది 34,108. జాగ్రత్తగా నోట్ చేసుకున్నామా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కనుక్కొని చెప్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలు 110, గ్రూప్ 2 ఉద్యోగాలు 897, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 22,237, డిఎస్సీ 1998 మిగిలిపోయి ఉంటాయి, భర్తీ చేసిన 4,534, డిఎస్సీ 2008 వాళ్ళకి కూడా భర్తీ చేయలేదు సార్, 2,198, డిఎస్సీ 2014 కాంగ్రెస్ పార్టీ పెట్టిపోయింది సార్, అది కూడా 6,100 మేమే చేశాం. ఇక జిఐడి డిపార్ట్మెంట్ సార్ 3,788, నెక్స్ట్ స్పెషల్ డిఎస్సీ 1800, పోలీసులు 6,511, మెడికల్ డిపార్ట్మెంట్ 1,247, డాక్టర్స్ సార్. ఇది కాకుండా హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, గ్రామ సచివాలయాలు 1,26,000, మిగిలిన చిన్న చిన్న ఉద్యోగాలు 38, మొత్తంగా 2,36,502. ఇవి మేము ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు మీకు కల్పించాం. చంద్రబాబు నాయుడు గారు 32,000. రెండింటికి ఎంత తేడా ఉంది సార్? ఇది తప్పు అని చెప్పి డాక్యుమెంట్ తీసుకొచ్చి నిరూపించమన్నాను సార్. 30 నెలలకు నేను డిబేట్ కూడా సార్.